లో ఏదో అంటే దస్తగిరి ఇక్కడ హైకోర్టులో కొట్టేసినారు, సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే దస్తగిరి గారి వాదన ఏంటంటే ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఒక 90 డేస్ అదర్ కేసులో. ఆ కేసులో ఉన్నప్పుడు ఎవరైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చేసి కడపలో డాక్టర్, అతను ప్రైవేట్ డాక్టర్ అయినా కూడా అక్కడ ఖైదీలను ఏందో ఈయనకు సంబంధించిన ఆ పేషెంట్లు ఉన్నారని ఈయనను సర్ప్రైజ్ విజిట్ చేయించి ఆ ఖైదీలకు వైద్యం చేస్తున్నారనే నెపంతో ఈయన సెంట్రల్ జైల్లోకి వెళ్ళి దస్తగిరిని కూడా భయపడించడం జరిగింది. అంటే మాకు వ్యతిరేకంగా చెప్పద్దు, ఇప్పటికైనా సరెండర్ గా అని. అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ చేయమని కూడా జరుగుతుంది. ఆ విషయం మీద అయినా కూడా సునీత గారు ఈరోజు హోంమంత్రిని కలిసి ఉండొచ్చు. హోంమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రిని ఆయన కలవలేదు. ఆయన ఫ్లైట్ లో వచ్చి కడపకు వచ్చి ఇక్కడ లోకల్ గా ఉండే ఎస్పీ గారిని కూడా కలిసింది ఈ రోజు. అంటే ఇప్పుడు అంటే జస్ట్ 1 hour 2 hours బ్యాక్. కాబట్టి ఆమె 100% ఏం కోరి ఉంటారంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వలన అప్పుడు మాకు జరగాల్సిన అన్యాయం చాలా జరిగింది. ఇప్పుడు మీ డ్యూటీ మీరు ఏదన్నా వచ్చినప్పుడు అడిగినప్పుడు, కోర్టు అడిగినప్పుడు, సిబిఐ అడిగినప్పుడు మాకు మీ దగ్గర ఉండే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇస్తే అది స్పీడప్ అయిపోయి వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని డిలే చేయకూడదు అనేది. ఇంకోటి కూడా సార్, ఆమె కోరడమే కాదు, ఎందుకంటే ఈ హత్య జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల సమయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో మీరు ఈ విషయంలో ఎవరు ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయాన్ని బయట పెడతామన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి ఏ ఆడబిడ్డకైనా మా వంతు ప్రయత్నం చేస్తామని మీరు కావచ్చు, లేదా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు కూడా చెప్పున్నటువంటి పరిస్థితి. సో మీ వైపు నుంచి కూడా కొంత దీనికి ఖచ్చితంగా అసలు మీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి మీ నిర్దోషత్వాన్ని అంటే ఇప్పటికే ఆల్రెడీ ఆ అంశంలో ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరు అనేది తేలితేనే కదా ఒక పులివెందుల ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు లేదా ఈ 2 రాష్ట్రాల ప్రజలకు ఈ కేసు ఫాలో అవుతున్నటువంటి వారందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేది. అవునా? అంటే తప్పకుండా అండి. ఎందుకంటే అంటే మా మీద ఆరోపణే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే ఆరోపణ చేశారు నారాసుర చరిత్ర అని. వాళ్ళకేం ఆరోపణ చేసేదానికి వాళ్ళకేం కాదు. అప్పటికప్పుడు ఆ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ చేసుకొని నాకెవరు లేరు, మా చిన్నాన్న కూడా చంపారు, నేను అనాథనని అంత వాళ్ళని అది క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో అప్పుడు పబ్బం గడుపుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు చాలా అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు, ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళని మన చట్ట ప్రకారమే ఫాలో అయ్యి చట్ట ప్రకారమే శిక్షిద్దామని కూడా చెప్పినాడు. కాబట్టి మేమంతా కూడా మా వంతు కృషి ఏంటంటే సునీత గారికి మేము మారల్ గా కూడా సపోర్ట్ గా ఉంటాం. 100% ఆమె చేసే పోరాటానికి న్యాయం జరగాలని 100% రాష్ట్ర